కార్యకర్తగా నేను ముందుకు వస్తున్నా. అదేంటంటే మన ప్రభుత్వం మన ఊరు, మన నాయకుడు మన కోసం. ఈ కార్యక్రమం ఏంటంటే వెరీ సింపుల్. మీరు ఆ ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయం అయితే ఉంది. ఆ సచివాలయంలోకి ప్రజలందరూ వచ్చే పరిస్థితి. ఈ కార్యక్రమానికి కావాల్సిందల్లా ఏంటంటే ఒక్కొక్క సచివాలయంకి 1000 రూపాయల డబ్బులు అంతే. ఆ 1000 రూపాయల డబ్బులు ఉంటే మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక చిన్న సాయం అయితే ప్రతి ఒక్క కార్యకర్త చేయగలుగుతాడు. ఒకవేళ నిజంగానే అన్నా మేము చేయలేకపోతున్నా, మాకు 1000 రూపాయలు కూడా డబ్బులు అరేంజ్ చేసేదానికి కష్టం అవుతుంది అనుకుంటే మీరు నన్ను రీచ్ అవ్వండి. నేను రెడీగా ఉన్నా. నా సొంత నిధిలో 5 నుంచి 10 లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. ఏ గ్రామం అయినా పర్లేదు, ఏ జిల్లా అయినా పర్లేదు. అన్న మేము బ్యానర్ కడుతున్నాం అంటే ఆ 1000 రూపాయల డబ్బులు నేను ఇస్తాను. ఈరోజు మనం నాయకులు బర్త్డేలకి, లేకపోతే నాయకుడు ఊరికి వస్తున్నాడు అని చెప్పో, లేకపోతే నాయకుడు ఇంకోదానికో బ్యానర్లు కడుతున్నాం. ఆ బ్యానర్ ఏదో ఈరోజు మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కట్టండి. ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక చిన్న పని. ఈరోజు ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి గురించి, లబ్ధిదారుల సంక్షేమ పథకాల లబ్ధిదారుల గురించి ఒక టేబుల్ ఫార్మాట్లో ప్రిపేర్ చేసి అక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే ఆ గ్రామంలో చేసిన అభివృద్ధి, రోడ్లు అవ్వచ్చు, డ్రైనేజ్లు అవ్వచ్చు, లేదా విద్యుత్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఆ అభివృద్ధి పనుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఒక సంవత్సర కాలంలో. అలాగే కింద నెక్స్ట్ వచ్చేసి సంక్షేమ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు ఈ గ్రామంలో. ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే తల్లికి వందనం అవ్వచ్చు, లేకపోతే విద్యార్థి దీవెన అవ్వచ్చు, లేకపోతే దీపం పథకం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పథకం అవ్వచ్చు. ఈ లబ్ధిదారులందరూ కూడా ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయని చెప్పి ఆ అమౌంట్స్, ఆ పథకం గురించి, ఆ అభివృద్ధి కార్యక్రమం గురించి ఒక ఫ్లయర్, ఒక బ్యానర్ 10x10 బ్యానర్ ప్రింట్ చేయించి ఆ బ్యానర్లో ఎక్కడ పబ్లిసిటీ అవసరం లేదు, ఎవరి ఫోటోలు అవసరం లేదు. చేయాల్సింది ఏంటంటే ఒక గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అంబెల్, అటుపక్క పెద్ద అయింది, ఇటుపక్క లోకేష్ అనేది, పవన్ కళ్యాణ్ గారిది, మోడీ గారిది, ఈ కూటమి నాయకులది పెట్టేసేసి బ్యానర్ కట్టేసేస్తే సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ఆ బ్యానర్ చూసి అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే, పలానా గ్రామంలో, మా గ్రామానికి మా కూటమి ప్రభుత్వంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టరు, ఇన్ని లక్షల రూపాయలు పెన్షన్స్ పరంగా ఇచ్చారు, ఇన్ని లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థులకు ఇచ్చారు, ఇన్ని లక్షల రూపాయలు ఈరోజు తల్లికి వందనం ద్వారా వచ్చినాయి, ఇంతమంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి అర్థమైపోతుంది. అన్న ఈ వివరాలను ఎక్కడ దొరుకుతాయి మాకంటే వెరీ సింపుల్. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి గ్రామ సచివాలయంలో విఆర్ఓ ఉంటాడు, లేకపోతే ఎండిఓ ఉంటాడు, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, లేకపోతే ఆర్బీకే సెంటర్లో ఇంకో ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించండి. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధిదారులకి ఏమేమి స్కీమ్స్ ఇచ్చాం, ఎంత అమౌంట్స్ పంచామని చెప్పి మీరు అడిగితే వాళ్ళు డేటా ఇస్తారు. ఆ డేటాని ఈ బ్యానర్లో ప్రింట్ చేయించి ఆ బ్యానర్ తీసుకొచ్చి సచివాలయంలో కట్టండి. అంతే, వెరీ సింపుల్. ఆ సచివాలయంలో కట్టిన